హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ స్వామివారి కృపలో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను వచ్చేసి మన గుంటూరు జిల్లాలోని పెనుమాక గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఉన్నామండి. ఈ రోజు ఈ దేవాలయాన్ని మీకు చూపించాలని, ఈ దేవాలయం యొక్క విశిష్టని మీకు తెలపాలని ఈ రోజు అయితే కనుక ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే ఇక్కడ నిజంగా చుట్టూ చూసుకున్నట్టయితే కనుక అసలు ప్రకృతి ఒడిలో ఉన్నట్టుందండి టెంపుల్. ఫ్యామిలీతో వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే అంటే మన తిరుమలలో వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకుని చూసేది ఒక్క నిమిషమేనండి. కానీ ఇక్కడ సాక్షాత్తు స్వామివారి ముందే కూర్చొని మనం ఎంతసేపు అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నిజంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే కనుక ఇప్పటికీ ఉండిపోయిందండి. ఆ ఫీలింగ్ మీకు కూడా ఉండాలి. కాబట్టి మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియోని చూసి మీరు కూడా ఈ టెంపుల్ నుంచి విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలో చూద్దాము. మన విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి నియరెస్ట్లో ఉన్నటువంటి, అంటే మన కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ అనేది 5.9 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. అలా కాకుండా గుంటూరు నుండి వచ్చేవారైతే కనుక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ నుండి రైట్కి తీసుకుంటే ముందుకు వస్తే మనం ఉండవల్లి కేవ్స్ కనిపిస్తాయి అనమాట. ఉండవల్లి కేవ్స్ నుంచి మనం ముందుకు రాగానే ఒక పెనుమాక గ్రామం అనేది ఉంటుంది. ఆ గ్రామంలో మెయిన్ రోడ్డుకు ఇలా పక్కనే ఈ టెంపుల్ అనేది అయితే కనుక కనిపిస్తుంది. దేవాలయ ఆకర్షణ ఒకవైపు అయితే చుట్టూ పచ్చని కొండలు, చెట్లు, పొలాలు చూడడానికి మన కంటికి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అయితే కనుక ఉంటుందన్నమాట. ఇది శ్రీ వైష్ణవ దివ్య మహాక్షేత్రం అని అయితే కనుక పిలుస్తారనమాట. ఇక టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము రండి. ముందుగా టెంపుల్ గోపురం అయితే ఇలా ఉంటుందండి. టెంపుల్ లోపలికి ప్రవేశించగానే మనకి రైట్ సైడ్ ఈ దేవాలయం యొక్క క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే కనుక ముందు మనం దర్శించుకోవాలన్నమాట. అలాగే ఈ ఆంజనేయ స్వామి కార్యసిద్ధి స్వామి అనమాట. మనం ఏదైనా కోరిక కోరుకొని స్వామివారిని కనుక నమస్కారం చేసుకుంటే ఆ కోరికలు అయితే కనుక నెరవేరుతాయన్నమాట. అట్లాగే ఈ దేవాలయంలో రోజు కూడా నిర్వహించే కార్యక్రమాల గురించి అయితే కనుక ఈ విధంగా ఇక్కడ లిస్ట్ అయితే ఏర్పాటు చేశారు చూడండి. మొదటిగా ఈ దేవాలయంలో కార్యసిద్ధి ఆంజనేయుని దర్శనం చేసుకొని లోపలికైతే కనుక వచ్చేయండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే కనుక చాలా బాగుంది. ఈ దేవాలయం మొత్తం కూడా 3 అంతస్తులుగా అయితే కనుక నిర్మించబడింది అనమాట. మొదటి అంతస్తులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. మొదటి అంతస్తులో ఉన్నటువంటి స్తంభాలపై చిత్రీకరించిన దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అనమాట. చూడడానికి అయితే కనుక చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కళాత్మకంగా ఉన్నాయి అనమాట. తిరుమలలోని స్వామివారికి పోలి ఉండే విధంగా ఇక్కడ విగ్రహాన్ని అయితే కనుక ప్రతిష్ఠించారు. తిరుమలలో నిత్యం జరిగే కైంకర్యాల రీతిలోని ఇక్కడ ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు స్వామివారికి విశేషంగా నిర్వహించబడతాయి అన్నమాట. ఎవరైనా సేవల్లో పాల్గొనాలంటే కనుక కమిటీ వారిని సంప్రదించి పాల్గొనవచ్చు. ఇక్కడ స్వామివారు త్రిదళంలో ఉండి మనకి దర్శనం అయితే ఇస్తారండి. లోపలికి వీడియో అనేది షూట్ చేయడానికి అయితే అనుమతి లేదనమాట. అందుకని నేను బయట వైపు మాత్రమే షూట్ చేస్తున్నాను. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి ముఖంలో కూడా స్వామివారిని తనివి తీరా చూడగలిగాము అనే తృప్తి, సంతోషం అయితే కనుక ఖచ్చితంగా కలుగుతాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది మొదటి అంతస్తులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చుట్టూ ఉన్నటువంటి స్వామివారి అవతారాలు అనమాట. అన్ని అవతారాలను అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆలయంపై వేసిన రంగులు, శిల్పాలు మనల్ని బాగా ఆకర్షిస్తాయి. కార్తీక మాసం, ధనుర్మాసంలో ఎక్కువ సంఖ్యలో విష్ణు భక్తులు ఈ దేవాలయాన్ని అయితే కనుక సందర్శిస్తారు. దేవాలయం చుట్టుపక్కలంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలు మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని దర్శిస్తే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం 2వ అంతస్తులోనికి వెళదాం రండి. 2వ అంతస్తులో పరమపదనాథుడిని అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ 2వ అంతస్తులో స్వామివారితో పాటు 54 దివ్య దేశాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.
ఈ దేవాలయంలో 2 అలాగే 3వ అంతస్తులో ఉన్నటువంటి 108 దివ్య దేశాల మందిరాలను అయితే గనక మనం దర్శించుకోవచ్చు. ఈ దివ్య దేశాలలో 12 మంది ఆళ్వారులను విష్ణు యొక్క రూపాలుగా అయితే గనక మనం భావిస్తాము. 108 దివ్య దేశాల విష్ణు భగవానుడి రూపాలను 3 రూపాలుగా అయితే గనక ఇక్కడ విభజించి ప్రతిష్ఠించారనమాట. మనం 108 దివ్య దేశాలను తిరిగి స్వామివారి మందిరాలను దర్శించుకోలేం కాబట్టి ఆ 108 దివ్య దేశాలను ఈ ఒక్క దేవాలయంలోనే ఒకే చోట దర్శించుకునే అదృష్టం అయితే గనక మనం కల్పించుకోవచ్చు అనమాట. ఈ 108 దివ్య దేశాల విష్ణు భగవానుడి రూపాలను 3 రూపాల్లో విభజించారని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ 108 దేవాలయాలను చూసుకుంటే 27 దేవాలయాల్లో స్వామివారు శయనించినట్లుగా అయితే గనక మనకు దర్శనమిస్తారు. అంటే శేషనాగుపై స్వామివారు పవళిస్తున్నట్లుగా అయితే గనక మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. మిగిలిన దివ్య దేశాలను మనం దర్శించుకున్నట్లయితే 21 మందిరాల్లో స్వామి కూర్చుని ఉన్నట్లుగా అయితే గనక మనకు దర్శనమిస్తారు. అట్లాగే 108 దేవాలయాలను కూడా మనం ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని తిరిగి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ దేవాలయంలో 108 దివ్య దేశాలను ఒకే చోట మనం దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూడగానే ప్రతి ఒక్క భక్తుని మదిలో తిరుమల వెంకటనాథుడిని దర్శించుకున్నట్లు అనిపిస్తుందంట. నేను ఈ దేవాలయంలో ఉన్నటువంటి 108 దివ్య దేశాలలో అన్నిటినీ కవర్ చేసి మీకు చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే స్వామివారి దేవాలయానికి చుట్టూ కూడా 54 దివ్య దేశాలను అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ లేనటువంటి విధంగా 108 దేవతలు ఒకే చోట కొలువై ఉన్నటువంటి దివ్య క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రమును శ్రీ వైష్ణవ దివ్య మహాక్షేత్రంగా అయితే కనుక పిలుస్తారు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించుకుంటే స్వామివారు నిలువెత్తు రూపంలో స్వామివారి హృదయంపై 2 అమ్మవార్లు చక్కగా వేంచేసినట్లుగా, అట్లాగే ఇరుపక్కల శంకు చక్రాలతో స్వామివారు మనకి నిలువెత్తు రూపంలో దర్శనమిస్తారు. ఇక పరమపదనాథుడు అలాగే 54 దివ్య క్షేత్రాలను దర్శించుకుని ముందుకు వస్తే 3వ అంతస్తులో రంగనాయకులుగా స్వామివారైతే కనుక మనకు దర్శనమిస్తారు. అనంత పద్మనాభుని వలె స్వామివారు మనకు శేషపానుపుపై శయనిస్తున్నట్లు మనకైతే కనుక దర్శనమిస్తారు. స్వామివారితో పాటుగా ఈ అంతస్తులో కూడా 54 దివ్య దేశాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయంలో ఇంకా పూర్తి చేయవలసిన పనులు అనేవి చాలా ఉన్నవి. రినోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది. అలాగే ఈ దేవాలయానికి పక్కనే ఆనుకున్న ఉన్న ప్రదేశంలో తీర్థ ప్రసాదాలను అయితే కనుక పంపిణీ చేస్తున్నారు. అట్లాగే దాని పక్కనే కళ్యాణ మండపం నిర్మాణం కూడా జరుగుతుంది. ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక ఈ దేవాలయం యొక్క కమిటీ వారిని సంప్రదించవచ్చు.
ప్రతి శనివారం ఇక్కడ విశేషంగా శనివారం వ్రతం అయితే కనుక నిర్వహించబడుతుందండి. అట్లాగే ప్రతి ఆదివారం 10 గంటలకు స్వామివారి కళ్యాణం అయితే కనుక జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం తిరుప్పావడి సేవ అభిషేకం అయితే కనుక నిర్వహిస్తారు. మీరు ఇటువంటి ఆలయాల అభివృద్ధికి మన వంతుగా అయితే కనుక మనం కూడా ఎవరి శక్తి కొలది వారు డొనేషన్స్ చేస్తే కనుక ఇంకా ఈ ఆలయాలు అభివృద్ధి చెందడానికి మనం ఎంతో సహాయపడే వాళ్ళం అవుతాం అన్నమాట. తిరుమలలో ఏ విధంగా అయితే నిత్య కైంకర్యాలు జరుగుతాయో అదే విధంగా అదే రీతిలో ఈ దేవాలయంలో కూడా ప్రతిరోజు స్వామివారికి సేవలు నిర్వహిస్తారు. చుట్టూ కొండల మధ్య పచ్చని పొలాల మధ్య ఈ దేవాలయం అయితే కనుక చూడడానికి ఎంతో రమణీయంగా అలాగే కన్నులకు ఇంపుగా అయితే కనుక ఉంటుందన్నమాట. తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు తిరుమల వెంకటనాథుని దర్శనం చేసుకున్నామన్న ఫీలింగ్ అయితే కనుక ఖచ్చితంగా కలుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అయితే కనుక నమ్ముతున్నాను. ఈ దేవాలయంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన దేవాలయం సూర్య దేవాలయం అండి. సూర్య దేవాలయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేది చాలా తక్కువ అనమాట. అరసవెల్లిలో ప్రఖ్యాతిగా అయితే కనుక సూర్య దేవాలయం ఉంది. ఆ తర్వాత ఇక్కడ మన పెనుమాక గ్రామంలో సూర్య దేవాలయం అయితే కనుక నిర్మించడం అయితే కనుక జరిగిందనమాట. ఈ దేవాలయం చూడడానికి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పెనుమాక దేవస్థానానికి అయితే వస్తే కనుక ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి తెలియడం ద్వారా ఈ దేవాలయ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా మందిలోకి అయితే కనుక వెళ్ళడం జరుగుతుంది.